తాకితే మీకు వచ్చేటటువంటి స్వస్థతకు కారణము 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథమే. మీరు సగం ఆల్రెడీ క్రైస్తవులు అంటే ఏం చెప్పాను, ఆమెకు అర్థం కావట్లేదు. ఏంటన్నా ఏం మాట్లాడినా కానీ నువ్వు క్రైస్తవం అంటావేంటి? ఎగ్జాక్ట్లీ, there is nothing. We breathe the word of God. If you want to look at it that way, మనము పీల్చే గాలి దేవుని వాక్యం. మనం పీల్చే గాలి దేవుని వాక్యం. ఎందుకు ఆ మాట అంటున్నాను అని అంటే, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ థరోలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది ఐడియాలజీ ఆఫ్ ది స్క్రిప్చర్స్. దేవుని వాక్యము యొక్క దృక్పథముతో, భావజాలముతోనే ఈ ప్రపంచము నిండిపోయింది. కారణం ఏమిటి అని అంటే, ఈ 66 పుస్తకాలను మోసుకొచ్చినటువంటి క్రైస్తవ సమాజానికి ప్రతినిధులైనటువంటి మిషనరీలు, క్రైస్తవ సమాజ ప్రతినిధులైనటువంటి దైవ సేవకులు, అపోస్తలులు పంపగా వచ్చినటువంటి వారి శిష్య బృందం పంపగా వచ్చినటువంటి వారి శిష్య బృందం పంపగా వచ్చినటువంటి అలా మీరు, నేను. ఈరోజు మనం దేన్నైతే నామ్ అనుకుంటున్నామో, ఈరోజు మనం దేన్నైతే క్యాజువల్గా తీసుకుంటున్నాము, అవును కదా అదంతే కదా అంటున్నాము, అది ఒకానొక సమయంలో అనేకులు పోరాడి తెచ్చుకున్నది అన్న విషయం మనకు తెలియకపోవచ్చు. ఆ పోరాటం పేరే వాక్యమును అనుసరించే క్రైస్తవం. ఆ పోరాటం పేరే 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం. సో హిస్టారికల్గా కొన్ని విషయాలు మనం ఈరోజు చూస్తాం. అయితే మనిషి యొక్క ఊహలలో, మనిషి యొక్క ఆలోచనలను సైతం చీల్చగలిగినటువంటి, శోధించగలిగినటువంటి శక్తి ఈ వాక్యానికి ఉంది. ఈ వాక్యము నీ చేతిలో ఉంటే, ఈ వాక్యమును గనక నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకుంటే, రిలీజియస్గా కాదు, మత ప్రాతిపదికన కాదు. మత ప్రాతిపదికన అంటే పరలోకం పోవటానికి ఫార్ములాలు వెతుక్కోవాలి అని అంటే మీ కర్మ, ఇక వెతుక్కుంటూనే ఉంటారు మీరు. అది కాదు నేను చెప్పేది. నిజమైన మానవ జీవితం, యేసును పోలిన జీవితం, యేసును పోలిన శరీరం, యేసును పోలిన పునరుత్థానం, యేసును పోలిన సమాజం, యేసును పోలినటువంటి విప్లవం, యేసును పోలినటువంటి మానవత్వం మీకు కావాలి అనంటే, అంత పవర్ఫుల్ లైఫ్ మీరు జీవించాలి అని అనుకుంటే వాక్యం మీ చేతికి తీసుకోండి. దిస్ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ. అది మీ జీవితాన్ని ఎంతగా మారుస్తుంది, ఎంతగా ప్రభావితం చేస్తుంది అని అంటే, యూ కెన్ నెవర్ ఇమాజిన్ హౌ పవర్ఫుల్ యూ బికమ్ వన్స్ యూ టేక్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మానవ సమాజాలకు నిర్ణయాలు చేసే వారి హృదయాలను శోధించగలిగినటువంటి ఈ వాక్యము మానవ